సో అది మెయిన్ డిఫరెన్స్. ఇక్కడ ఏమని చెప్తున్నాము, ఎస్ఫోరానాలో కంట్రోల్ డేటాలో డైరెక్ట్ గా ఆప్షన్, కొత్త ఆప్షన్ ఇచ్చినాడు ఇక్కడ. ఓకే, అకౌంట్ సెట్టింగ్ ఇన్ కంట్రోలింగ్ ఏరియా, దిస్ కంట్రోలింగ్ ఏరియా. ఓకే, ఇక్కడ కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ అనేది ఇక్కడ ఇచ్చేస్తున్నాం. ఇంతకు ముందు ఈసీసీలో ఎలా చేసేవాళ్ళం, ఎడిట్ కాస్ట్ ఎలిమెంట్కి వెళ్ళేసి ఈ కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీలు మళ్ళీ ఇచ్చేవాళ్ళం. ఓకే, అది KA01 లో కూడా చేసుకోవచ్చు. ఈ ఎడిట్ కాస్ట్ ఎలిమెంట్ KA01 అంటే ఈ కోడ్ లో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ KA01 అని సపరేట్గా వెళ్లకుండా డైరెక్ట్ గా ప్రతి GL కి నువ్వు GL అకౌంట్ టైప్ ఎప్పుడైతే ప్రైమరీ కాస్ట్ ఆర్ రెవెన్యూ కాస్ట్ చేసుకుంటావో నీ కాస్ట్ ఎలిమెంట్ మ్యాండేటరీ. ఏం కాస్ట్ ఎలిమెంట్ నీది ఇది కాస్ట్ ఎలిమెంట్ అంటున్నావు. ఓకే, ఏ కాస్ట్ ఎలిమెంట్ ఇది? ఎక్స్పెన్సెసా, లేదంటే దీని నుంచి రెవెన్యూస్ వస్తున్నాయా నీకు? ఓకే, రెవెన్యూస్ అయితే రెవెన్యూస్ కూడా వన్ ఆఫ్ ది కాస్ట్ ఎలిమెంట్. ఇది కూడా ప్రైమరీ, చూడు, ప్రైమరీ అండ్ రెవెన్యూ కాస్ట్ ఎలిమెంట్స్. ఓకే, GL అకౌంట్ టైప్. ఇక్కడ వచ్చేసి మనం డైరెక్ట్ గా ఏంటి, రెవెన్యూస్ 11 అనేది పెట్టుకుంటాము, రెవెన్యూస్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఎందుకంటే ఈ జిఎల్స్ అన్ని రెవెన్యూకి సంబంధించిన ఏవైతే ఇన్కమ్స్ మనకు వస్తున్నాయో వాటికి సంబంధించినవి కాబట్టి రెవెన్యూస్ మీద ఒక కాస్ట్. ఇది కూడా కాస్ట్ ఆబ్జెక్టే. రెవెన్యూ ఇస్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ది కాస్ట్ ఆబ్జెక్ట్. ఓకే, కాస్ట్ సెంటర్ ఒకటే కాస్ట్ సబ్జెక్ట్ కాదు, ప్రాఫిట్ సెంటర్ కూడా కాస్ట్ సబ్జెక్టే. ఓకే, ఏదైనా ఒకటి నువ్వు కాస్ట్ ఆబ్జెక్ట్ ఇస్తున్నావు అంటే డబ్బులు పోతున్నాయా వస్తున్నాయా ఏదో ఒకటి జరుగుతుంది, దానికే కాస్ట్ ఆబ్జెక్ట్. సో పోతుంటే కాస్ట్, వస్తుంటే రెవెన్యూ, సింపుల్ లాజిక్. సో ఈ జిఎల్స్ అన్నిటికీ వస్తాయి, ఇన్కమ్ కదా, అమౌంట్ రెవెన్యూస్ అంటే వస్తాయి మనకు పేమెంట్స్, ఇన్కమింగ్ పేమెంట్స్, దానికి రెవెన్యూస్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇవన్నీ ఎక్స్పెన్సెస్ అంటే దీని మీద అవుట్ గోయింగ్ వెళ్తాయి కదా మన పేమెంట్స్ అన్ని, శాలరీస్ కానీ, రెంట్ కానీ, పర్చేస్ కానీ. సిఓజిఎస్ చేయకూడదంట యాక్చువల్గా, ఇది రాంగ్. నాకు ఈ మధ్యనే తెలిసింది. సిఓజిఎస్ వచ్చేసి నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ఎస్, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ గా పెట్టుకోవాలి. ఓకే, అప్పుడు ఆప్షన్ ఇక్కడ డిజేబుల్ అయిపోతుంది చూడు, ఆ ఆప్షనే లేదు అసలు. యాక్చువల్ ఇది అదే నువ్వు చెప్పిన కరెక్ట్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ అనేది ఎప్పుడు అవి నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ దీన్ని చూపించకూడదు. ఇట్ ఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్. చేంజ్ చేయాలి అక్కడ, యూజ్ డిఫాల్ట్ అకౌంట్ అసైన్మెంట్. సో ఆల్రెడీ యూజ్ చేసినాము, సో ఇప్పుడు చేంజ్ చేయలేమని చెప్తోంది. ఓకేలే, ఇది యాక్చువల్ గా చేసుకుండకుండా ఉండాల్సింది. కాస్ట్ ఆబ్జెక్ట్ సిఓజిఎస్ కాస్ట్ ఆబ్జెక్ట్ గా చేయకుండా ఉండాల్సింది, చేసేసినాం. ఓకే, ఎనీవే పోస్ట్ అయిపోయింది కదా మనకు ఆల్రెడీ SD నుంచి, అందుకని ఒకసారి ఇప్పుడు అలౌ చూడు, చేయదు. ఈ ఏసీ సెట్ లెక్క వెళ్ళి అక్కడ ఏమన్నా సంథింగ్ చేంజెస్ ఏం చేయాలి? వేర్ ఈజ్ ఏసీ సెట్ అసెట్టా? ఇక్కడ కాదు, అసెట్ లో. క్లారిటీ లేదు నా ఇంద్ర నువ్వు చెప్పేది. సరే ఓకే, టీ కోడ్ ఈ ఏసీ ఎస్సిటి ఉంటుంది కదా, ఏసీ ఏసీ ఎస్సిటి, ఎస్సిటి ఈటీ రా. ఓకే, ఏసీ సెట్టా? ఓకే ఓకే, అది దాంట్లోనూ మన సెట్ అనేది కూడా కంపెనీ కోడ్ ఒకవేళ తీసుకొని కంపెనీ కోడ్ నార్మల్ గానే మళ్ళీ తీసుకోవాలి. ఇది డిప్రిసియేషన్ ఏరియాకి ఇది చేసే, మళ్ళీ ఇది వేరు, ఇది అక్కడ కూడా దాంట్లో అకౌంట్ కాస్ట్ ఎంట్రీ దాంట్లో ఇక్కడ ఇవ్వచ్చు అకౌంట్ అసైన్మెంట్. ఓకే, నువ్వేం తీసుకొని ఇక్కడ. ఓకే ఓకే, ఇది KOST ఏమన్నా ఉన్నాయా అలాంటివి? అది తీసుకుని అక్కడ స్టార్ ఇస్తావా? ట్రాలో స్టార్ ఇచ్చేసి, స్టార్ ఏమన్నా ఆప్షన్, స్టార్ ఆప్షన్ ఇచ్చేసేదా? డిప్రిసియేషన్ ఉంటుంది అనుకుంటా. ఇది ఇచ్చినా ఓకే, బై నేను ఇచ్చినా ఒకటే. మళ్ళీ చూడ ఒకసారి ట్రై చేద్దాం. స్టార్ ఉండదు ఇక్కడ.
డిప్రిషియేషన్ రాను. ఏపీబి 8 ఇప్పుడు రన్ అవుతున్నట్టుంది, బట్ స్టిల్ ఎర్రర్స్ ఉన్నాయి. లేదు తీసుకోవట్లే. ఓకే B9 లోనే ఏమన్నా ఇస్తాం. ఓకే B9 PN కాపీ 1 2 ఎస్. సో ఓకే B9 లో ఇస్తే సక్సెస్ అవుతోంది. 4 అసెట్స్ ఉన్నాయి. కంపెనీ కోడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఒకటే ఉంది. 4 అసెట్స్ ఉన్నాయి. ఇట్ ఇస్ సక్సెస్ఫుల్. ప్రాఫిట్ సెంటర్ వాస్ సెట్ టు PC 100. అది కూడా ఓకే B9 లో నుంచి తీసుకుంటాను. ఓకే సరే చూద్దాం, ఎనీవే పోస్ట్ చేద్దాం. ఓకే, సో దీన్ని బ్యాక్గ్రౌండ్ లో పోస్ట్ చేయాలి పోస్టింగ్ చేసేటప్పుడు. ఓకే, ఎగ్జిక్యూట్. బ్యాక్గ్రౌండ్ ఇక్కడ అవుట్పుట్ డివైస్ ఎవ్రీథింగ్ టైం. ఇక్కడ కావాలనుకుంటే జాబ్ కూడా రన్ పెట్టుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ జాబ్ టైమింగ్ అన్ని సెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇమ్మీడియట్లీ పెట్టుకున్నాను. ఇక్కడ ఇమ్మీడియట్ డే అండ్ టైమింగ్ చెక్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ జాబ్ ఎలా సెట్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, ఇక్కడ డేట్ అండ్ టైం ఇచ్చుకుంటే ఏ టైంకి ఏ డేట్కి ఏ టైం జోను అన్నీ పెట్టుకొని సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో దాని బదులు నేను ఇమ్మీడియట్గా పెట్టేస్తున్నా. ఇమ్మీడియట్ పెట్టేసి ఇక్కడ ఎక్కడ చెక్ చేయొచ్చు బ్యాక్గ్రౌండ్ జాబ్? SM35 and 37. 37లో మన యూజర్ ఐడి ఇచ్చేసి బ్యాక్గ్రౌండ్ జాబ్ మనకు ప్రోగ్రామ్ తెలిస్తే ప్రోగ్రామ్ ఇవ్వచ్చు, లేదంటే ఇలా ఫినిష్డ్. ఓకే, ఇది వచ్చేసి ఎప్పటిదో పేమెంట్ మీడియం వర్క్ బెంచా, ఇది ఇవాళదేనే. డిప్రిసియేషన్ పోస్ట్. ఓకే, డిప్రిసియేషన్ ఈ మంత్ కి ఈ అమౌంట్ INR లో పోస్ట్ అయింది 5500 220 ఎన్ని 4 అసెట్స్ కి కలిపి. సో ఇవి వచ్చేసి మనము డాక్యుమెంట్స్ లో చెక్ చేస్తే డాక్యుమెంట్స్ ఉంటుంది. FB03లో డాక్యుమెంట్ లిస్ట్ ఇవాళ డేట్ తోటి ఎంట్రీ డేట్ ఈరోజు డేట్ ఇస్తే డాక్యుమెంట్స్ ఉంటాయి. లేదు అంటే ఇంకొకటి AW019 ఇక్కడైనా మన పోస్టెడ్ వాల్యూస్. పోస్టెడ్ తీసుకుంటే పోస్టెడ్ వాల్యూస్ ఇక్కడ ఇక్కడ 849 ఈ అసెట్ కి. ఇక్కడ డబుల్ క్లిక్ ఇస్తే ఇది డాక్యుమెంట్ నెంబర్. డైరెక్ట్ గా తీసుకోవాలనుకుంటే ఆ సెట్ కి సంబంధించిన ఒక డాక్యుమెంట్ తీసుకోవాలనుకుంటే ఇలా డైరెక్ట్ గా తీసుకోవచ్చు. ఇదే అకౌంటింగ్ ఎంట్రీ ఇక్కడ ఉంటుంది. ఏది 1,09 సిరీస్ తోటి. ఇది AF డాక్యుమెంట్ టైప్ AF. ఈ రెండు వచ్చేసి అసెట్ పర్చేజ్
అక్వైర్ చేసినప్పుడు ఈ 2 డాక్యుమెంట్లు ఉన్నాయి. ఓకే, ఇది ఎంట్రీ. ఆ ఎంట్రీనే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూసినా అంతా ఒకటే. ఇక్కడ ఎంట్రీ పడింది చూడండి. ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎంట్రీ ఎలా పడింది, ఏమేమి ఏవి డెబిట్ ఉన్నాయి, ఏ డెబిట్ క్రెడిట్ ఉన్నాయి. ఇట్ ఈస్ డిప్రిషియేషన్ ఇది డెబిట్ అండ్ అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ క్రెడిట్ అవుతుంది కదా. అసెట్ అసెట్ అకౌంట్ క్రెడిట్ ఇది ఏంటి ఏం నాయనరా, ఇది అసెట్ రాకూడదు కదరా ఈ సినారియో. అసెట్ డిప్రిసియేషన్ చేస్తున్నాడు. డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్, డిప్రిషియేషన్ కూడా అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ రావాలి కదా రెగ్యులర్ గా. అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఇది అక్యుములేటెడ్ డిప్రిసియేషన్. అదే ఒక నిమిషం, అది అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ కాదు, నార్మల్ డిప్రిషియేషన్. ఎందుకంటే డెబిట్ అయింది కదా 40. మనకి 2 జిఎల్స్ ఉంటాయి. ఒకటి అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ విచ్ ఇస్ ద డెబిట్ అండ్ క్రెడిట్ అవుతుంది కదా. మనం అసెట్ సేల్ చేసేటప్పుడు అది డెబిట్ అవుతుంది. సేల్ చేసేటప్పుడు వేరే ఇక్కడ కాదు నేను చెప్తున్నా. బట్ పార్ట్ ఆఫ్ ది డిప్రిషియేషన్ వచ్చేసి ఇది డిప్రిషియేషన్ డెబిట్ అండ్ అక్యుములేషన్ డిప్రిషియేషన్ ఈజ్ గోయింగ్ టు బి క్రెడిట్ అవుతుంది. డిప్రిసియేషన్ లో ఇది ఆర్డినరీ డిప్రిసియేషన్, ఇది అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ 1013. ఇది అక్యుములేటెడ్ 1 సిరీస్ పడాల. అంతే కదా. అవును అదే అంటున్నా నేను. డిప్రిసియేషన్ డెబిట్, అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ అకౌంట్ క్రెడిట్, అవును అసెట్ అకౌంట్ క్రెడిట్. డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్, ఓకే. అసెట్ అకౌంట్ ఎంత డిప్రిసియేషన్ అయింది, ఈ అసెట్ కి ఎంత డిప్రిసియేషన్ అయింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అసెట్ ఏంటి, 1000 అనే అసెట్. 1000 అసెట్ కి 424 కదా దీని వాల్యూ. ఇదిగో 424 డెబిట్ కాదు క్రెడిట్. డిప్రిసియేషన్ ఎంత అయింది, ఇది కూడా డెబిటే 4000 ప్లస్ అక్యుములేటెడ్ డిప్రిసియేషన్. అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ వచ్చేసి ఓకే రామ్, కరెక్ట్ గా అయింది కదా. మనకి ఇది అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ డిప్రిసియేషన్ క్రెడిట్ అయింది. ఓకే, టోటల్ 4 అసెట్స్ కి 4 అసెట్స్ కి 4 ఎంట్రీస్ 1 2 3 4. 4 అసెట్స్ ఉన్నాయి కాబట్టి 4 అసెట్స్ కి రన్ చేసినాం. 4 అసెట్స్ కి కూడా డిప్రిసియేషన్ ఉండాలి. 1 2 3 4 డిప్రిసియేషన్ అకౌంట్ 4 అసెట్స్ కి ఉంది. ప్లస్ అసెట్స్ మళ్ళీ అసెట్స్ ఏంటి, అక్యుములేటెడ్ డిప్రిసియేషన్. దీనికి 0 క్లియరింగ్ వచ్చింది, 0 బ్యాలెన్స్ క్లియరింగ్. ఎందుకంటే మనం జిఎల్ అసైన్ చేసినాం చూద్దాం. ఇది ప్రాఫిట్ సెంటర్ బ్యాలెన్సింగ్ కాలే, అందుకని చెప్పేసి ఇది డమ్మీ ప్రాఫిట్ సెంటర్ 0 బ్యాలెన్స్. డాక్యుమెంట్ స్ప్లిట్ లో ఈ 0 బ్యాలెన్స్ క్లియరింగ్ అని మనం మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే ఈక్వల్ గా ఉండవో ఇవి ప్రాఫిట్ సెంటర్స్ అన్ని లైన్ ఐటమ్స్ కి, ఒకదానికి ప్రాఫిట్ సెంటర్ PC 100 అని OKB9 లో ఇచ్చుకున్నాం, ఇంకొక దానికి PC 200 అని ఇచ్చుకున్నాం. సో ఇక్కడ బ్యాలెన్స్ కుదరట్లే, అందుకని చెప్పేసి ఇది ఇక్కడ స్ప్లిట్టింగ్ లో ఒకసారి PC 100 కి ఒకసారి టోటల్ అమౌంట్ తీసుకుంది, PC 200 కి ఒకసారి టోటల్ అమౌంట్ తీసుకుంది. స్ప్లిట్టింగ్ కోసం ఇది 0 క్లియరింగ్ స్ప్లిట్టింగ్ అని మాట్లాడుకున్నాం మనం డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ లో. యాక్టివ్ స్ప్లిట్టింగ్,
ప్యాసివ్ సెట్టింగ్, జీరో క్లియరింగ్ సెట్టింగ్. జీరో బ్యాలెన్స్. ఎప్పుడైతే ఇలా ఫిట్ చేసేటప్పుడు బ్యాలెన్సెస్ ఈక్వల్ కాలేదో అలాంటప్పుడు ఆటోమేటిక్ గా సిస్టమ్ ఈ జిఎల్ పిక్ చేసుకొని పోస్ట్ చేస్తుంది అమౌంట్ ని. ఈ అమౌంట్ ని ఒకసారి PC 100 కి, ఒకసారి PC 200 కి. ఎందుకంటే మనకి ఇక్కడ రెండు ఉన్నాయి, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఇచ్చాం. అన్ని ఒకటే ఉంటే, లేదంటే ఒక ఒక ఆర్డర్ ఉన్నా కూడా ఓకే. ఒకసారి ఓకే బై 9 లో ఇచ్చినాం, ఒకసారి ఇవ్వలే కొన్ని అసెట్లకి. సో అందుకని చెప్పేసి బ్యాలెన్స్ చేసుకోలేకుండా ఉంది. ఇక్కడ వచ్చేసి PC 200 ఒకటి, రెండు లైన్లు ఉన్నాయి ఇక్కడ 200. మిగతావన్నీ PC 100 ఉన్నాయి ఇక్కడ వరకు. ఈ బ్యాలెన్సింగ్ కోసం ఎందుకని ఇది ఇది యాక్చువల్గా రాకూడదు, బట్ ఇక్కడ డాక్యుమెంట్ స్క్రిప్టింగ్ లో వచ్చింది. ఈ రెండు లైన్లు రిమూవ్ చేసుకోవాలి మనం. ఇది మన ఎంట్రీ, మెయిన్ ఎంట్రీ. అంతేగా ఇక్కడ వరకే. కరెక్ట్. అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ అకౌంట్ క్రెడిట్, డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్, అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ అకౌంట్ క్రెడిట్. ఓకే, ఇంతే కదా ఎంట్రీ. అంతేలేండి, ఓన్లీ డిప్రిసియేషన్. అంతేరా, కరెక్ట్ గా వచ్చింది ఎంట్రీ. సరే, ప్రాబ్లం తక్కువ అయినట్టుంది. మాట్లాడుకుందామా? ఎంట్రీ రాసినట్లేం కదా డిప్రిషియేషన్ ఎంట్రీ. లేదా ఇంకా రాయలేదు డిప్రిసియేషన్ ఎంట్రీ. ఇక్కడ ఓకే, అక్విజిషన్ వరకు రాసుకున్నాము. ఇక్కడ డిప్రిషియేషన్ డిప్రిసియేషన్ డెబిట్, accumulated డిప్రిసియేషన్ అకౌంట్ క్రెడిట్. ఒక్క నిమిషము. ఓకే, సో అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ అకౌంట్ ఈచ్ అసెట్ కి ఇదే ఎంట్రీ ఉంటుంది. అంతే కదా. సో దీనికి డిప్రిసియేషన్ అమౌంట్ ఇంత. ఓకే, దీనికి డిప్రిసియేషన్ అమౌంట్ ఇంత. ఓకే, సో 4 అసెట్కి ఒక్కదానికి ఒక్కో డిప్రిసియేషన్ అమౌంట్. ఓకే, ఫైన్. ఓకే, సో ఇక్కడ వరకు డిప్రిసియేషన్ పోస్ట్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక అసెట్ AS01 లో ఇంకొక అసెట్ క్రియేట్ చేసుకుంటాను నేను. ఓకే, ఇంకొక అసెట్ క్రియేట్ చేసుకొని టేబుల్ కాస్ట్ సెంటర్, నార్మల్గా డిప్రిసియేషన్ కి సేమే. ఓకే, క్లాసన్ AF-90 ఇంకొక సెట్ పర్చేజ్ చేద్దాం.
ఓకే 3నా ఓకే సరే 1,31,3 31 ఎందుకు ఇక్కడ 70గా 70 then ఓకే ఇక్కడ ప్రాఫిట్ సెంటర్ ఆటోమేటిక్ గా తీసుకుంటుంది ఇది మనం ఓకే B9 లో ఇచ్చాము ఓకే అలా కాకుండా ఇక్కడ ఏమన్నా ఓకే conflict ఉందా? B9 లో ప్రాఫిట్ సెంటర్ రిమూవ్ చేయను, ఓన్లీ కాస్ట్ ఎంట్రీ దాన్ని పిక్ చేసుకుని వస్తుందేమో. మనం ఓకే B9 లో ప్రాఫిట్ సెంటర్ ఎందుకు ఇస్తాం, కాస్ట్ సెంటర్ ఒకటి దాన్ని బేస్ చేసుకుని అదే వస్తుందేమో. ఇందాక మనం ఇంత ముందు ఏదో చేసాము మనం ఇంతకు ముందు ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఇచ్చినాం FISD. ఆహా. అది తీసేస్తానుండు ఇక్కడ ప్రాఫిట్ సెంటర్ 200 ఉంది కదా, అది ఆడ profit కాస్ట్ center. సెంటర్ ఒకటి ఇవ్వు. FIN ఇవ్వు కాస్ట్ సెంటర్, అది రిమూవ్ చేసి. అసలుకే ఈ జిఎల్కే రిమూవ్ చేసు ఓకే మళ్ళీ అది ఎట్లా ఈ పిక్ జిఎల్ చేసుకోవాలా? ఒకటే కదా అది వస్తుంది ఈ జిఎల్ ఒకటే అవును, అది వస్తుంది దేని కరెక్ట్ అయినా దేని బేస్ చేసుకొని రావాలి ఇప్పుడు, అది కాస్ట్ సెంటర్ కానీ ప్రాఫిట్ సెంటర్ కానీ, లేదా అది కాస్ట్ సెంటర్ రిమూవ్ చేయను, ప్రాఫిట్ సెంటర్ రిమూవ్ చేయాలి. ఆ రిమూవ్ చేసి కాస్ట్ సెంటర్ ఇవ్వు FIN. ఇది రెవెన్యూ జిఎల్ అర్జున రెవెన్యూ జిఎల్ ఇది Revenue GL. దీంతో సంబంధం లేదు అసలు నో నేను ఓకే. రాంగ్ నో మనకు వస్తాండేది ఏంది మన రెవెన్యూ జిఎల్ తీసుకోవట్లే మనకు ఓకే ఫైన్ ఇది ఎక్కడి నుంచి వస్తుంది ప్రాఫిట్ సెంటర్ అయితే వస్తుంది ఓకే ప్రాఫిట్ సెంటర్ ఇక్కడ నుంచి వస్తుంది దీని కాస్ట్ సెంటర్ ఏమి ఇచ్చినాము FIN ఇచ్చినావునా, ఫిన్ అని మెటీరియల్ FIN. కాస్ట్ సెంటర్ KS03 PCA పిన్ తీసుకుంటే ఓకే సో పిన్ తీసుకున్న కాస్ట్ సెంటర్ ఇక్కడ అసెట్ మాస్టర్ డేటాలో ఇచ్చినందుకు ఇది వస్తుంది ఇదేమో వస్తుంది. ఓకే ఫైన్ ఇది నో ప్రాబ్లం అయితే ఓకేలే డన్ KS03 మనకు అసెట్ వాల్యూస్ ప్లాన్డ్ సో ఫైన్ ఇది కూడా ఓకే ఇప్పుడు మళ్ళీ యాక్చువల్గా ఒకసారి ఆల్రెడీ రన్ చేసినాం డిప్రిసియేషన్ ఓకే ఇంకొక అసెట్ తీసుకొని మళ్ళీ డిప్రిసియేషన్ చేయాల ఏమవుతుందో చూద్దాం AFAB ఆల్రెడీ రన్ చేసిన ఓకే ఈ మంత్కి మళ్ళీ రన్ చేస్తున్నా ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూ క్వశ్చన్ ఓకే ఒకసారి నువ్వు రన్ చేసినావు ఒక మంత్కి అసెట్స్ అన్నీ అయిపోయినాయి నేను మళ్ళీ అసెట్స్ ఒక అసెట్కి లేదంటే ఒక అసెట్ మిస్ అయింది లేదంటే మళ్ళీ చేయాల్సి వచ్చింది అసెట్ క్రియేట్ చేసుకొని ఆ మంత్కే చేయాల్సి వచ్చింది అప్పుడు ఎలా చేస్తావు అని అడుగుతారు ఇంటర్వ్యూలో సో ఆన్సర్ ఇస్ దిస్ వీ కెన్ రన్ నో ప్రాబ్లం ఎగ్జిక్యూట్ ఇన్ బ్యాక్గ్రౌండ్ ఎన్నిసార్లు అయినా రన్ చేసుకోవచ్చు డిప్రిసియేషన్ అంటే ఈసీసీలో కాదన్న అట్లా. ఈసీసీలో ఆప్షన్స్ ఉండేటివి ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ టైం చేసినప్పుడు నార్మల్ రన్ ఓకే ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి ఓకే. అదే ఇన్ ఓకే. కేస్ నువ్వు ఇలాంటి టైంలో చేసినప్పుడు రీరన్ అనో అప్డేట్ రన్ అనో ఏదో ఒకటి చేసుకోవాలి ఆప్షన్స్ నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేవు ఆ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని పోస్ట్ చేయాలి అక్కడ కూడా పాసిబిలిటీ ఉంది బట్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని పోస్ట్ చేయాలి
ఓకే. ఓకే. ఎస్ఎం 37 ఇంకొక జాబ్. ఎస్ డన్. ఇది కాదు, సెకండ్. ఓకే 493. ఓకే ఇప్పుడు FB03 డాక్యుమెంట్ లిస్ట్, టుడేస్ డేట్, లేదంటే అసెట్ మాస్టర్ డేటా. అసెట్ మాస్టర్ డేటాలో 2003, ఇక్కడ 493. ఓకే చూసుకున్నట్టయితే 10 జిఎల్ అకౌంట్ పడింది. ఇక్కడ మళ్ళీ జిఎల్ అకౌంట్ ఈ స్ప్లిట్ వచ్చింది. సో అకౌంటింగ్ ఎంట్రీ వచ్చేసి సేమ్, ఎందుకంటే సింగిల్ అసెట్ కదా, ఒకటే అసెట్ రన్ అయింది. అగైన్ మళ్ళీ డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్, అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ అకౌంట్ క్రెడిట్. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ఎందుకు వస్తుంది అంటేనా, మనము అసెట్ కోటి తీసుకున్నాము, డిప్రిసియేషన్ కోటి సపరేట్ కాస్ట్ సెంటర్ తీసుకున్నాము. అదే నేను అదే చెప్పింది. అది ప్రాఫిట్ సెంటర్ ఒకటి ఇవ్వలేదు, డిఫైన్ చేసుకోలేకుండా ఉంది. సేమ్ ఈక్వల్ గా బ్యాలెన్సింగ్ గా ఉండాలి. నువ్వు అసెట్ లో ఒకటే కాస్ట్ సెంటర్ ఉండాలి, మళ్ళీ డిప్రిసియేషన్ రన్ చేసేటప్పుడు ఒకటే ప్రాఫిట్ సెంటర్ ఉండాలి. బట్ ఇక్కడ అసెట్ కాదు, ఓకే B9 లో ఒక కాస్ట్ సెంటర్ మెయింటైన్ చేసినాం. అండ్ దీంట్లో ఈ డిప్రిసియేషన్ అకౌంట్ కి ఈ ప్రాఫిట్ సెంటర్ వస్తుంది. ఇప్పుడు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? అది రెండు ప్రాఫిట్ సెంటర్లు ఇచ్చినాం, ఒక్కో లైన్ కి ఒక్కో ప్రాఫిట్ సెంటర్ ఇచ్చినాం. రెండు కలిపి లేదంటే ఒక్క ప్రాఫిట్ సెంటర్ ఇచ్చినా కూడా రెండింటికి ఓకే, నో ప్రాబ్లం, అప్పుడు కూడా రాదు. మనము జస్ట్ ఇంకొక టెస్టింగ్ చేద్దామంటే చేద్దాం ఇది రాకోకుండా. ఎలా అంటే ఈ డిప్రిసియేషన్ దీన్ని ఈ జిఎల్ కి ఓకే B9 లో మనము యాక్చువల్ గా ఫైనాన్స్ కాస్ట్ సెంటర్, ఈ కాస్ట్ సెంటర్ ఒకటి ఇచ్చాం కదా, అది కాకుండా ఈ ఫైనాన్స్ కాస్ట్ సెంటర్ ఇస్తే PC200 అది. ఓకే ఇంకొకటి ఇప్పుడు లైన్ ఐటమ్ వైజ్ గా 2 ప్రాఫిట్ సెంటర్ వస్తే అప్పుడు జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ వస్తుంది. మామూలు జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అంటే మనం ఇది చెప్పొచ్చా? ఒక్కొక్క దానికి ఒక్క లైన్ ఐటమ్ కి ఒక్కొక్క ప్రాఫిట్ సెంటర్ వచ్చినప్పుడు జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ వస్తుంది. నార్మల్ గా అయితే ఏంటి డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, ఒక లైన్ ఐటమ్ వెండార్ అకౌంట్ అనుకో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక లైన్ ఐటమ్ కే ప్రాఫిట్ సెంటర్ ఉంది, ఓకే దీనికి ఇవ్వలేదు. అలాంటప్పుడు ఇదే ఈ లైన్ ఐటమ్ కి స్ప్లిట్ చేసుకుంటుంది. అది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఫంక్షనాలిటీ, నార్మల్ ఫంక్షనాలిటీ. ఏది యాక్టివ్ స్ప్లిట్టింగ్ అప్పుడు, ఇన్వాయిస్ అప్పుడు స్ప్లిట్టింగ్, పేమెంట్ అప్పుడు కూడా అలాగే స్ప్లిట్ చేస్తుంది. ఇంకొక టైప్ ఆఫ్ స్ప్లిట్టింగ్ అది. ఏది వెండర్ అకౌంట్ డేటా, వెండర్ అకౌంట్ డెబిట్, బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ పడుతుంది కదా, అప్పుడు కూడా స్ప్లిట్ చేస్తుంది. అదొక టైప్ ఆఫ్ అకౌంట్. ఇది థర్డ్ టైప్ ఏంటంటే ఒక్కొక్క లైన్ ఐటమ్ కి ఒక్కొక్క ప్రాఫిట్ సెంటర్ ఇచ్చినావు నువ్వు. మనము ఇంకో క్లియర్ గా చెప్తానుండు. అంటే బ్యాలెన్స్ అంటే అదే ప్రాఫిట్ సెంటర్ మ్యాచ్ కానప్పుడా క్లారిటీ వస్తుందండి, చెప్తాను. దీనికి PC200 ఉంది కదా, ఫినాన్స్ అనే కాస్ట్ సెంటర్ కి B9 లో, ఓకే B9 లో నేను ఓకే B9 సరే HPIN. సో ఇక్కడ నేను ఈ జిఎల్ కి ఏమి ఇస్తానంటే అడ్మిన్ కాకుండా పిన్ అని, ఈ జిఎల్ కి అడ్మిన్ అని ఇచ్చినా కదా, సో FIN ఇస్తే ఇప్పుడు PC200 అవుతుంది. అరే ఏంటిది, ఇప్పుడు ఏమైతుంది దీనికి పోస్టింగ్ ఓకే, నో ప్రాబ్లం, రిఫ్లెక్ట్ ఏంటి PC200 అవుతుంది ఈ జిఎల్ కూడా. ఇక్కడ ఏముంది, మనం ప్రెజెంట్ PC100 ఉంది కానీ PC200 అవుతుంది. ఓకే సో ఇప్పుడు ఇంకొక అసెట్ తీసుకుందాం, AS01
ఫర్నిచర్. సో ఇక్కడ టేబుల్ 1. సో ఇక్కడ మనం ఏది ఫినాన్సే. ఓకే, ఫినాన్స్ అంటే PC 200 అగైన్, ఇదిగో PC 200 వస్తుంది. డిప్రిసియేషన్ ఏరియా. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు అసెట్ అక్వైర్ చేస్తే F-90. ఇక్కడ ఏంటి 4. ఓకే, డన్. సో మనము డిప్రిసియేషన్ మళ్ళీ క్యాలిక్యులేట్ చేద్దాం. AFAB. నేను ఏ అసెట్ ఏది ఇవ్వలే, ఆల్ అసెట్స్ తీసుకుంటుంది. ఏవైతే క్యాలిక్యులేట్ అవ్వలేదో వాటన్నిటికీ తీసుకుంటుంది. మళ్ళీ ఇక్కడ ఒక అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్, నేను ఎక్కడ అసెట్ అకౌంటింగ్ ఇవ్వలే, ఎక్కడ అసెట్ నెంబర్ ఇవ్వలే. పర్టికులర్ అసెట్ నెంబర్ ఇచ్చి కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, బట్ నువ్వు డిప్రిసియేషన్ పోస్ట్ చేయాలంటే ఏ అసెట్ నెంబర్స్ అవసరం లే, ఆటోమేటిక్గా సిస్టమ్కి అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అసెట్కి పోస్ట్ అయినాయి అనుకో, ఆ అసెట్ తీసుకోదు ఇంకా. ఓకే, ఏ అసెట్కి అయితే పోస్ట్ అవ్వలేదో ఈ మంత్లో డిప్రిసియేషన్, వాటికి మాత్రమే తీసుకుంటుంది. ఓకే, బ్యాక్గ్రౌండ్లో చేయాలి. టెస్ట్ లో చూద్దామా. పాయింట్ అబ్జర్వ్ చేసినారా, ఇక్కడ నేను ఎక్కడ అసెట్ ఇవ్వలే. సో సిస్టమ్ చెకింగ్ చేస్తా ఉంది బ్యాక్ ఎండ్. ఓకే, మనకి 100 అసెట్స్ ఉన్నాయి, ఏ రన్ కావో అవి మాత్రం అవుతావు కదా. అవుతాయి. నువ్వు 1000 అసెట్, 1000 అసెట్స్ ఉన్నాయి, 2000 అసెట్స్ ఉండని, ఎన్నెన్నో ఉండని. ఓకే, ఏవి అవ్వలేదో అవి మాత్రమే తీసుకుంటుంది. డిప్రిసియేషన్ చెక్ చేస్తుంది అసెట్, ఎవ్రీ అసెట్ కి. ఇది మంత్ ఎండ్ ఇట్లా చేసేది, మంత్ ఎండ్ మంత్ ఎండ్ ఇదే చేసేది. ఓకే, ఇక్కడ ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు అవి మనం రిజాల్వ్ చేయాలి. ఈ ఇష్యూస్ ఇందాక వచ్చాయి కదా, కాస్ట్ సెంటర్ అని, అట్లాంటి ఇష్యూస్ వస్తాయి. ఆ ఇష్యూస్ వచ్చిన ఓకే 4. ఓకే, ఇది 493 పడింది. 11 అనే డాక్యుమెంట్ తోటి పడింది. ఓకే, ఈసారి చూడు, జీరో క్లియరింగ్ రాలే. కరెక్ట్, నో వి గాట్ క్లారిటీ. అర్థమైందా జీరో క్లియరింగ్ ఎందుకని? yes. సో లైన్ ఐటమ్స్ ఎప్పుడైతే బ్యాలెన్సింగ్ అంటే నువ్వు ఈచ్ లైన్ ఐటమ్ కి ఒక ప్రాఫిట్ సెంటర్ ఉంది, అలాంటప్పుడు జీరో క్లియరింగ్ అకౌంట్ వస్తుంది. అది గుడ్డిగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇన్ కేస్ ఒకటే ప్రాఫిట్ సెంటర్ ఉండే, ఒకటే లైన్ లో ఒకటే ప్రాఫిట్ సెంటర్ ఉంటే అప్పుడు ప్యాసివ్, ఇది ఏంటి పోస్టింగ్ కదా, పోస్టింగ్ అప్పుడు యాక్టివ్ స్ప్లిట్టింగ్ అని, ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అని ఏదో ఒకటి. పేమెంట్ అప్పుడు ప్యాసివ్ స్ప్లిట్టింగ్ వస్తుంది, ఇన్వాయిస్ అప్పుడు యాక్టివ్ స్ప్లిట్టింగ్. సో ఈ నార్మల్ గా ఇప్పుడు యాక్టివ్ స్ప్లిట్టింగ్ వర్క్ అవుతుంది. బట్ ఏంటంటే మనం డిఫాల్ట్ గా ఇక్కడ ఇచ్చేసినాము, కాస్ట్ సెంటర్ ఇచ్చేసినాము, దీనికి కాస్ట్ సెంటర్ ఇచ్చేసినాము, దానికోసం ప్రాఫిట్ సెంటర్ ఆటోమేటిక్ గా స్ప్లిట్ చేసేస్తుంది. సో దీనికి స్ప్లిట్టింగ్ అవసరం లేదు. ఒకవేళ ఇన్ కేస్ ఇవ్వకుంటే ఒక దాంట్లో ఇస్తే ఇంకో దాంట్లోకి రాలేదు, అదేంటో మామూలుగా డిప్రిసియేషన్ కి ఎందుకు వర్క్ అవ్వలేదు చూద్దాం. ఈ GL కి కాస్ట్ సెంటర్ ఇన్ కేస్ ఈ GL కి ఒకటే ఇచ్చి దీనికి ఇవ్వకున్నా కూడా వచ్చేదేమో. లైన్ ఐటమ్ 1 కి అదే ఈ ఐటమ్ 1 కి ప్రాఫిట్ సెంటర్ ఇవ్వకున్నా, ఎక్కడ లేకున్నా కూడా దీంట్లో ఒకటి ఉంటే కూడా వచ్చేదే ప్రాఫిట్ సెంటర్. బట్ ఇక్కడ ఉంది, సెకండ్ లైన్ కి లేదు కదా, అందుకని చెప్పేసి మన కాస్ట్ సెంటర్ మ్యాండేటరీ ఈ GL కి అని అడిగింది, అందుకు ఓకే బైనాన్ లో చేసినాం. ఓకేనా? వి గాట్ క్లారిటీ. ఇంకోటి లైన్ ఐటమ్ వైజ్ డిప్రిసియేషన్ అంటే ఇదేనా, లైన్ ఐటమ్ వైజ్ కూడా డిప్రిసియేషన్ రన్ చేసి S4 అనలో అని. లైన్ ఐటమ్ వైజ్
ఏంటో మరి క్లారిటీ లేదు నాకు క్వశ్చన్. లైన్ ఐటమ్ వైజ్ అంటే లైన్ ఐటమ్ వైజ్ కూడా డిప్రిసియేషన్ రన్ చేయొచ్చు అంట కదా మామూలు S4 అనాలన్నా. అట్లా లైన్ అయితే ప్రైజ్ ఉండదు కదా, బేస్డ్ ఆన్ అసెట్ వైజే కదా ఉండేది. అట్లా కూడా ఉంటుంది. ఏమో లైన్ మరి ఐటమ్ నాకు వైజ్ నేను కూడా చూడలే. అంటే ఇండివిజువల్ అసెట్ వైజే ఉంటుంది డిప్రిసియేషన్ కన్నా. లైన్ ఐటమ్ అసెట్ వైజ్ అలా వైజే ఉండదు. ఉంటుంది. లైన్ ఐటమ్ వైజ్ అనేది ఏందో నాకు అది వేరే నేమ్ ఏమన్నా ఏ ఉండొచ్చు. లైన్ ఐటమ్స్ వైజ్ అవి? ఓకే, లైన్ ఐటమ్ వైజ్ అంటే ఇదే మనం ఇందాక చేసామే, ఈచ్ డిప్రిసియేషన్ ఈచ్ అసెట్ వైజ్, అది ఓకే దీన్నే లైన్ ఐటమ్ వైజ్ అంటారేమో మేబీ. ఓకే ఓకే టర్మినాలజీ అలా వాడుతుండొచ్చు, కానీ లైన్ ఐటమ్ వైజ్ అంటే ఈచ్ లైన్ కి ఒక్కోసారి డిప్రిసియేషన్ అలా ఉండదు. ఇప్పుడు ఒక అసెట్ కి పర్టికులర్ సింగిల్ అసెట్ కి రన్ చేసినాం కదా అసెట్, మేబీ అదే ఉండొచ్చు. దాన్నే లైన్ ఐటమ్ వైజ్ డిప్రిసియేషన్ అంటారేమో మేబీ. అది లైక్ ఉండొచ్చు. అసెట్ వైజ్ డిప్రిసియేషన్. ఓకే ఓకే, సేమ్ మనం ఇప్పుడు ఏం చేసినామో అదే, ఈవెన్ ChatGPT లో కూడా అడిగితే అదే చెప్తా ఉంది. ఓకే ఓకే లైన్ ఐటమ్ వైజ్ డిప్రిసియేషన్, ఎస్. SAP can determine depreciation separately based on the value date, depreciation start date and acquisition. Okay. So SAP refers how to determine the depreciation based on the individual asset value transaction. Yes. So individual asset గా ట్రాన్సాక్షన్ అయ్యేది. ఇంతకు ముందు ఎలాగంటే ఈసీసీలో ఒకవేళ ఇన్ కేసు ఇట్లా కొత్త అసెట్ క్రియేట్ చేస్తే ఆ ఓల్డ్ రన్ అయినాయి కదా, అదంతా రివర్స్ అయ్యి మళ్ళీ టోటల్ అన్ని అసెట్స్ కి మళ్ళీ రన్ అయ్యేది. అర్థమవుతుందా? ఓకే, అంటే ఈసీసీలో ఉన్నా ఇప్పుడు అలా కాకుండా రిమైనింగ్ వాటికి మాత్రం రన్ అవుతుంది. రన్ అవుతుంది. ఓకే